హలో సెంటిమెంట్స్ బాగా ఫాలో అయ్యేవాళ్ళు అలాగే ప్రతి విషయాన్ని జ్యోతిష శాస్త్రంలో తమకు ఏం జరగబోతుందో చూసుకునే వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి చాలా కీలకమైనటువంటి అప్డేట్గా భావించవచ్చు. ఎందుకంటే బాబా వంగ దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఫ్యూచరిస్ట్. మరి బాబా వంగ ఒక రకమైన జ్యోతిష్యం చెప్పారు. దట్టు ఏంటంటే డిసెంబర్ మంత్లో అడుగు పెట్టాం కాబట్టి అంతా కూడా తమకు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది ఏమిటి అనే ఆతృతతో ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాబా వంగ చాలా విషయాల్లో గతంలో చెప్పినటువంటి జ్యోతిష్యాలు కూడా నిజాలవుతూ వచ్చాయి. మరి ఇప్పుడు కూడా కొన్ని రాసుల వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవుతారు అని చెప్పడం కూడా బాబా వంగ జరిగింది. అయితే మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ బాబా వంగ ప్రస్తుతానికి చాలామంది తమ భవిష్యత్తు గురించి చెప్పినటువంటి విషయాలు మాత్రం ప్రస్తుతానికి నెట్టింట ట్రెండింగ్లో ఉంది, వైరల్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి మనం కూడా చూద్దాం. భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు, మనకు తెలుసు. అందుకే చాలామంది ప్రతి నెల కూడా జ్యోతిష శాస్త్ర నిపుణులను ఆశ్రయించి వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుకి సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఎక్కువగా తెలుగు వాళ్ళైతే మరీ ముఖ్యంగా అంటే భారత్లో ఉగాది రోజు నుంచి వచ్చేటువంటి పంచాంగం ఆ తర్వాత నుంచి ఎలా ఉండబోతోంది నా భవిష్యత్తు అనేది ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు సెంటిమెంట్గా. కానీ న్యూ ఇయర్ వస్తుందంటే మాత్రం అందరిలో ఎక్కడో మనసులో అసలు ఎలా ఉండబోతోంది నాకు అనేటువంటి విషయాన్ని మాత్రం అనుకుంటూ ఉంటారు. మరి వ్యక్తుల జాతకాల్ని వివిధ జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనాలు వేసి చెబుతూ ఉంటారు, మనకు తెలుసు. అవి నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళ సంగతి మనకు అనవసరం. సరే, ఇందులో చాలా ప్రెడిక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లుగానే కూడా జరుగుతూ ఉంటాయి, అవి కూడా మనం చూసాం. అయితే చాలా అంచనా వేసి చెప్పేవారిలో బాబా వంగ ఎంత ఫేమస్సో మనకు తెలియదు కాదు. చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత విషయాల గురించి బాబా వంగ జ్యోతిష్యం చెప్తూనే ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి ఆయన అంచనాలు ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో బాబా వంగ జాతక అంచనాలు వైరల్ అవుతున్నాయి, నేను ఇంతకుముందు చెప్పినట్లు. అయితే ఇటీవలే కొన్ని రాసుల వారికి సంబంధించిన 2025 ప్రెడిక్షన్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి బాబా వంగ ప్రెడిక్షన్స్ ప్రకారం చూస్తే వచ్చే ఏడాదిలో అత్యధిక లాభాలు పొందబోయేటువంటి రాసుల్లో ఏ రాసులు ఉన్నాయని చెప్పినది ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అవేంటో ఒకసారి చూద్దాం. వీటిలో మొదట మేషరాశిని తీసుకుందాం. ఈ రాశి వారు ఊహించిన స్థాయిలో సంపాదిస్తారని బాబా వంగ జ్యోతిష్యం చెప్తున్నారు. అంతేకాదు ఎలాంటి పనులు తలపెట్టినా కూడా అత్యంత సులభంగా సక్సెస్ కూడా వీళ్ళు సాధిస్తారని చెప్తున్నారు. అలాగే సొసైటీలో వీళ్ళ స్థాయి కూడా అంచనాలకు మించి పెరుగుతుందట. ఇక 2025 సంవత్సరంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశుల్లో మిథున రాశి కూడా ఒకటి. ఈ మిథున రాశి వారి జీవితం అయితే వచ్చేడాది నల్లేరు మీద బండి నడకంటున్నారు, పూర్తిగా మారిపోతుందట. అంతేకాదు చాలా కాలంగా వస్తున్నటువంటి ఆదాయం ఆస్తులుగా కూడా మారబోతోందట. అండ్ దీంతోపాటు జీవితాంతం మొత్తం ఆనందంతో మొత్తం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు వీళ్ళని చెప్తున్నారు. అలాగే ఈ సమయంలో ఆకస్మికంగా వచ్చే ధనలాభాలు కూడా జరుగుతాయి వీళ్ళకి అంటున్నారు. అండ్ బాబా వంగ తెలిపిన అంచనాల ప్రకారం చూస్తే మరో రాశి వృషభ రాశి. వీళ్ళు కూడా వచ్చే సంవత్సరంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారంటున్నారు. అంతేకాదు ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుందంటున్నారు. అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా వాళ్ళకి లభిస్తుందట. దీంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం ఊహించిన ప్రయోజనాలు పొందబోతున్నారని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి డబ్బుకు సంబంధించి చిన్న సమస్యల నుంచి కూడా పరిష్కారం విపరీతంగా లభిస్తుందంటున్నారు. అంతేనా, ఈ సంవత్సరం కర్కాటక రాశితో పాటు మకరం మిథునం రాశి వారు కూడా ఊహించని ప్రయోజనాలు పొందుతారు అని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో బాబా వంగ చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ చాలా వరకు నిజాలవుతూ వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ వార్త అయితే వైరల్ అవుతోంది. ఇప్పుడు నేను పైన చెప్పిన రాసుల వారికి సంబంధించి సక్సెస్ని మూటగట్టుకుంటారని బాబా వంగ బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతోందో.